అండ్ నీకు రియల్ గా ఫైట్ చేయడం కంటే వ్యూసే ముఖ్యమన్నా. హాయ్ గైస్, ఈ వీడియో నా అన్వేషణ ఫ్యాన్స్ అండ్ సపోర్టర్స్ ఖచ్చితంగా చూడాలి. విఆర్ రాజా కౌంటర్ వీడియోతో అన్వేషణకు గుణపం దింపాడు అనుకుంటున్నారు అంతా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. అన్వేషణ కూడా ఎక్కడా తగ్గకుండా తన స్టోరీస్ లో విఆర్ రాజా చేసిన ప్రమోషన్ వీడియోస్ స్టోరీస్ గా పెట్టి ఎవరో బెట్టింగ్ వల్ల చనిపోతే అది విఆర్ రాజా వల్లనే చనిపోయాడు అని క్రియేట్ చేయడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేను ఇప్పటికీ చెప్తున్నా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే వాళ్లకు వ్యతిరేకం, అలా అని అన్వేష్ కి సపోర్ట్ చేస్తున్నాను అని అనుకోకండి. నాకు ఏది తప్పు అనిపిస్తే అదే మాట్లాడతా. నా అన్వేషణ విఆర్ రాజాపై కక్ష కట్టాడు అనిపిస్తుంది. ఎందుకంటే నా అన్వేషణ చాలా మందిపై వీడియోస్ చేశారు, కానీ ఎవరు రియాక్ట్ కాలేదు. ఒక్క ఇమ్రాన్ రియాక్ట్ అయ్యాడు, అది కూడా ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు, సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. కానీ ఆ వీడియో చూసిన అన్వేష్ దానికి కౌంటర్ వీడియో చేయలేదు. కానీ ఇక్కడ విఆర్ రాజాపై కక్ష కట్టి వీడియో చేసి బూతులు తిట్టాడు. నా అన్వేష్ కౌంటర్ వీడియో చూశాక నువ్వేం మాట్లాడుతున్నావురా, నీకైనా అర్థమవుతుందా అని అడగాలనిపించింది నాకు. ఈ రోజు ఒక మాట అన్నాడు, సారీ పర్సనల్ గా చాలా మాట్లాడినాడు అన్వేష్. ఇప్పుడు మీ అమ్మ ఉన్నది కదా, విజయవాడ బెంజ్ సర్కిల్కి తీసుకెళ్ళి నించోబెట్టు. 40 లక్షలు నీకు ఉన్నారు, నాకు 40 లక్షలు ఉన్నారు, 1 కోటి మంది రేటుకి అర్థం. ఈ మాటకి లుచ్చాగాన్ని ఏమనాలో మీరే చెప్పండి. తల్లి ఎవరికైనా తల్లే కదా, వాళ్ళమ్మని బెంజ్ సర్కిల్లో వేలమయ్యాలా? నువ్వు ఒక తల్లికే పుట్టావు కదా, వాళ్ళ అమ్మని పడుకోబెట్టి డబ్బులు సంపాదించుకోని సజెషన్ ఇస్తున్నావు. నువ్వు ఒక తల్లికే పుట్టావు కదా, అలా ఎలా మాట్లాడాలనిపిస్తుంది? నిన్ను ఎవడు ఏం అంటలేడని ఎంతకొస్తే అంతకు మాట్లాడుతున్నావు. విఆర్ రాజాని నువ్వెంత, నీ బ్రతికెంత అంటున్నావు. ఒకడి బ్రతుకు గురించి మాట్లాడుతున్నావు. నీకేం హక్కుందిరా ఒకడి బ్రతుకు గురించి మాట్లాడడానికి? వీడియోలో 3-4 సార్లు అన్నావు విఆర్ రాజా ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్నాడు, నేను కోట్లు ఖర్చు పెట్టి తిరుగుతున్నాను. నిన్నెవరు తిరగమన్నా, నన్నెవరు చూపించమన్నాడు ఆ దేశాలన్నీ? 1 లక్ష ఖర్చు పెట్టి 10 లక్షలు సంపాదిస్తున్నావు అని మాట్లాడుతున్నావు. 3 కోట్లు సంపాదించాడు, 4 కోట్లు సంపాదించాడు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటే, నీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే పోలీసులకు ఇస్తే వాళ్ళే చూసుకుంటారు కదా. ఇంకో మాట, నీ అమ్మ ఎలా కన్నదిరా అంటున్నావు. నీకు ఒక అమ్మ ఉంది కదా, నీ అమ్మ ఎలా కన్నదో వాళ్ళమ్మ కూడా అలానే కన్నది. మరి ఆడవాళ్ళని ఫ్యామిలీని మధ్యలో తీసుకొస్తున్నావు. అదే మాట నిన్నంటే నీకెలా అనిపిస్తుంది? నువ్వెలా పుట్టావురా అంటే, నువ్వెలా పుట్టావో వాడు అలానే పుట్టాడు. నీకాడు ఖర్చు పెట్టకుండా సంపాదిస్తున్నాడని కింద మండుతున్నట్టుంది, లేదా వాడు నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడని ఎక్కడో కాలుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే గర్జుతో టార్గెట్ చేసి వీడియోస్ చేస్తున్నావు. బుడ్డ పెదాలోడా అంటున్నావు. నువ్వు కూడా చదువుకున్నావు కదా, బాడీ షేమింగ్ చేయడం తప్పని తెలీదా? విఆర్ రాజా బెట్టింగ్ ఆరోగ్యానికి మంచిది, వాటి వల్ల జనాలకు ఉపయోగం ఉంది అని అన్నాడు అంటున్నావు. ఎందుకు అలా క్రియేట్ చేస్తున్నావు? క్రియేట్ చేసి జనాలని, సబ్స్క్రైబర్స్ని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నావా? అసలు నీ ఎజెండా ఏంటి? ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే వాళ్ళని ఆపాలి. అది చేయకుండా పర్సనల్ లైఫ్, ఫ్యామిలీల గురించి గలీజ్గా మాట్లాడుతున్నావు. చూసావా, అక్కడనే దిగజారిపోయావు. విఆర్ రాజా విజయవాడలో కోట్ల ఆస్తులు ఇల్లీగల్ గా సంపాదించాడు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, దస్తావేజులు ఉన్నాయని మాట్లాడుతున్నావు కదా. ఆ దస్తావేజులేదో పోలీసులకు ఇచ్చి కేసు వేస్తే వాళ్ళే చూసుకుంటారు కదా. నువ్వు సొంత డబ్బా ఎందుకు కొట్టుకుంటున్నావు? నువ్వే అన్నావు కదా, కుడి చేతితో చేసే సహాయము ఎడమ చేతికి తెలియదు అని. మరి నువ్వు రంజిత్కి మంత్లీ 5,000 పంపించాను అని ఎందుకు డబ్బా కొట్టుకుంటున్నావు? ఇంకో విషయం, 10th క్లాస్ ఫెయిల్ అయిన నా కొడుక్కి నువ్వు నన్నంటావారా అని చులకరంగా మాట్లాడుతున్నావు. నువ్వు డిగ్రీలు చేస్తుంటే వాడు చేసేదే నువ్వు చేస్తున్నావు కదా, వాడు సంపాదించిందే నువ్వు సంపాదిస్తున్నావు కదా. ఏమైనా మాట్లాడితే అమ్మ గురించి, ఫ్యామిలీ గురించి, మీ అమ్మని చంపుతా, మీ అమ్మ అక్కడ చార్మినార్ దగ్గర ప్రాస్టిట్యూషన్ చేసింది, వ్యభిచారం చేసింది అని, అదే మాట నీ అమ్మ గురించి అంటే ఫ్యామిలీని ఎందుకు తీసుకొస్తున్నావు భయ్యా? విఆర్ రాజా అన్నది సెలబ్రిటీస్ మీద నువ్వు ఇలానే మాట్లాడగలుగుతావా? ఎందుకు వీడియోస్ చేస్తలేవు? క్రియేటర్స్ మీదనే ఎందుకు పడ్డావు? దానికి నువ్వు ఇచ్చిన సమాధానం ఏందో తెలుసా? అన్నీ నేను ఒక్కడనే చేయాలా, నేను అలసిపోతున్నాను రా, నేను పడుకోవద్దా, నాకు నిద్ర ఉండొద్దా అంటున్నావు. నేను సెలబ్రిటీస్ మీద, క్రికెటర్స్ మీద వీడియో చేశాను కదా, వాళ్ళని లంజోడ్కా అని తిట్టావా? లుచ్చానా కొడుకా అని తిట్టావా? ఇక దమ్ము లేదు. వాళ్ళ అమ్మని బెంజ్ సర్కిల్లో వేలమేద్దామని మాట్లాడినావా సెలబ్రిటీస్ గురించి? వాళ్ళు తప్పు చేశారు కదా, వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి తప్పు చేశారు కదా, వీడు చేసిన తప్పే వాళ్ళు చేశారు కదా. వాళ్ళ గురించి ఎందుకు నీతులు పత్తిత్తులు మాటలు మాట్లాడినావు?
క్రియేటర్స్ని తిట్టినట్టు నీకు దమ్ముంటే తిట్టు చూడు. వాడు చేసిన ఘనకార్యాన్ని వాళ్ళ అమ్మకు చూపించు, అయ్యో మంచి కొడుకుని కన్నది అని ఫీల్ అవుతుంది అంటున్నావు కదా. నువ్వు తిట్టే బూతులు అవతల వాడిని తిట్టే బూతుల గురించి మీ అమ్మకు చూపించు. మీ అమ్మ అప్పుడు ఫీల్ అవుతుంది, నేను ఇలాంటి కొడుకుని కన్నానా, నేను ఇలా పెంచలేదే వీన్ని అని. మీ అమ్మ కూడా అనుకుంటుంది నా కొడుకు చాలా ప్రయోజకుడు అయ్యాడని. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఈరోజు అన్వేషణ చేసింది చాలా తప్పు, నేను సపోర్ట్ చేస్తా. అన్వేషణ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ మీద ఫైట్ చేస్తున్నాడు, దానికి నేను సపోర్ట్ చేస్తా. కానీ ఇలా గలీజ్గా మాట్లాడితే మాత్రము ఎవ్వడు సపోర్ట్ చేయడు. నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావో మళ్ళీ అక్కడికే పోతావు. అన్వేషణ మాట్లాడిన దాని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.